నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరిశ్రీస్ చిన్నలోకం. అందరూ ఎక్కడున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో హెయిర్ కేర్ రొటీన్ చేశాను కదా, దాంట్లో కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను తీసుకుంటా అని చెప్పాను. సో అవి ఏం తీసుకున్నానో ఏంటి అనేది నేను ఇప్పుడు వీడియోలో అయితే చూపించేస్తాను. వాటి ప్రైజెస్ ఎంత, అవి దేనికి యూస్ఫుల్ అనేది కూడా నేను చూపించేస్తాను అనమాట. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మన హెయిర్ కేర్ రొటీన్లో ఫస్ట్ వచ్చేసి మనకు కావాల్సింది ఏంటి? ఆయిల్ అనమాట. సో ఇదేంటి ఆయిల్ ఇలా డబ్బాలో చూపించేసింది, దీనికి ఏం పేరు లేదా అంటే, మా అందరికీ ఉన్నాను అనమాట. నాకు ఇంట్లోనే అమ్మ వాళ్ళు తయారు చేసి ఇచ్చేస్తారు. ఎట్లా అంటే నార్మల్ కోకోనట్ ఆయిల్లో జస్ట్ మందార పూలు వేసేసి కాచేసి ఇలా పోసిస్తారన్నమాట. నేను దీన్ని హెయిర్కి నార్మల్ పెట్టేసుకుంటాను. ఇదైతే బాగా పనిచేస్తుంది నాకు నార్మల్ ఆయిల్ కన్నా. సో ఈ రోజ్మెరీ అవన్నీ అయితే యూస్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫస్ట్ అమ్మ వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి ఇదైతే వాడుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి షాంపూ అనమాట. ఇదే నేను చెప్పాను కదా, నవదా షాంపూ అని చెప్పేసి. నా హ్యాబిట్ 9 కేర్ పోర్షన్ 5 ఆయిల్ హైబిస్కస్ లాంగ్ థిక్ హెయిర్ అని చెప్పేసి ఉంది. సో ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే యూజ్ అంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. నాకు ఇదివరకు చాలా హెయిర్ లాస్ ఉండేది. ఎట్లా అంటే ఫుల్గా మొత్తం ఊడిపోయి నేను జడేసుకుంటే కింద ఏంటో అంతంత జుట్టు పడిపోయి ఉండేది. సో ఇదైతే నాకు బాగా యూజ్ అవుతుంది. సో షాంపూయింగ్ అయిపోయిన తర్వాత నేను కండిషనర్ వచ్చేసి ఇది యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ నవదాలో ఉంటుంది కండిషనర్, కానీ నేను అది యూజ్ చేయట్లేదు. ఇది ఫస్ట్ నుండి యూజ్ చేస్తున్నాను. ఇది బాగుందన్నమాట, నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను, చాలా బాగుంది. నేను ఇది చెప్తున్నప్పుడే ఏవైతే చూపించానో వాటి ప్రైజెస్ నేను పక్కన అయితే పెడతాను, సో చూడండి. అండ్ షాంపూయింగ్ చేసుకున్నప్పుడు ఈ మసాజర్ అనేది కంపల్సరీ యూస్ చేస్తాను. సిలికాన్ అనమాట, ఇది ప్లాస్టిక్ కాదు. చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చేతితో ఎడబెడల్లా అనేస్తాం అన్నప్పుడు హెయిర్ చాలా డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో ఇదంటే జస్ట్ మనం ఇలా అనుకోవద్దు, దీంతో కూడా జస్ట్ నార్మల్గా ఇలా అనుకోవాలి. అనుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఉంటుంది అన్నమాట. మనకు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటే హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అయింది. సో అందుకని ఇది బాగా యూస్ఫుల్ అయింది. అండ్ ఇది సీరమ్ అనమాట, స్ట్రీక్స్ది. ఇది కూడా చాలా బాగుంది, హెయిర్ ఫ్రీజీ అవ్వకుండా. అండ్ హెయిర్ లాస్ అయితే అవ్వట్లేదు ఈ అన్నిటి వల్ల నాకు. సో ఇది కూడా చాలా బాగుంది నేను యూజ్ చేసేది. అండ్ ఎందుకంటే నేను ఫస్ట్ నుండి యూజ్ చేసిన ఇవే కాబట్టి నేను వేరే ప్రొడక్ట్స్ కానీ వాటికి వెళ్ళట్లేదు. ఒకవేళ నేను ఇవి మానేసి వేరే ఏమైనా యూజ్ చేశానంటే మళ్ళీ ఊడిపోద్దేమో అంటున్న భయం. అందుకే నేను చెప్పాను కదా లాస్ట్ టైంలోనే, చూడండి బర్రెతో ఒకలా తయారైంది అని. సో అండ్ ఇప్పుడు మనం డైలీ యూజ్ చేసే దాంట్లో కోమ్స్ కూడా, కోమ్స్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఫర్ హెయిర్. ఇప్పుడు నార్మల్గా మనం యూజ్ చేసేది ప్లాస్టిక్ కోమ్స్ అనమాట. ఆ ప్లాస్టిక్ కోమ్స్ అన్నీ మంచివి కాదు. సో దానికని నేను వుడెన్ కోమ్స్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా ఆన్లైన్లోనే తీసుకున్నామట. ఇవన్నీ వచ్చాక నేను వీడియో అనేది చేద్దాం అనుకున్నాను. సో అందుకని ఇప్పుడు చేస్తున్నాను. ఇవి కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి అన్నమాట. సో చూడండి ఎంత బాగుందో, చాలా బాగున్నాయి. సో ఇవి ఎలా యూజ్ చేస్తాము ఏంటి అనేది నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి దాంట్లో పెడతాను. సో ఇవి వచ్చేసి నీమ్ వుడ్ అనమాట. వేపాకు వాసనే వస్తుంది, వేప చెక్క వాసన. దీనిలో మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఏ బ్యాక్టీరియా అనేది పడదు. సో ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనం ఆయిల్ చేసుకునేటప్పుడు అంటే పిచ్చిగా మనం చేతులు ఒక్కసారి మంచిగా ఉన్నప్పుడు చక్కగా చేతులన్నీ కడుక్కొని మంచిగా పెట్టుకుంటాం. ఒక్కోసారి ఏంటంటే బద్ధకంగా ఉన్నప్పుడు ఏం చేస్తాను, అలాంటి వాళ్ళు అయితే ఆయిల్ పెట్టుకోవాలి కదా అని చెప్పేసి ఏదో పోసుకొని ఇలా రాసేసుకుంటాను. కానీ ఎంత రాసుకున్నాను ఏంటి అనేది తెలీదు. జస్ట్ ఓకే ఈరోజు చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మంచిగా చేసుకుంటాను. అలా కాదు నాకు అసలు ఇంట్రెస్ట్ లేదన్నా చేతిలో కొంచెం వేసుకుంటా ఇలా రాసేసుకుంటాను. సో అలా చేతితో రాసుకునే కన్నా ఇది బెస్ట్ అని చెప్పేసి ఆయిల్
ఆయిల్ అప్లికేటర్ అయితే తీసుకున్నాను. సో ఇదన్నమాట, చాలా బాగుంది. దీని టిప్స్ చూసారా ఎట్లా ఉన్నాయో, బాగుంది. చక్కగా రాసుకోవడానికి జస్ట్ ఏం లేదు, పైన ఇలా మూత తీయటం, దీంట్లో ఆయిల్ వేసుకోవడం, మూత పెట్టుకోవడం, ఇల్లగా అనుకోవడం అనమాట. ఇల్లగా అనుకోవడం అంటే భలే స్మూత్గా ఆయిల్ అనేది పడుద్ది, చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్కే తీసుకున్నాను, చాలా బాగుంది. నాకు ఎప్పటినోడో తీసుకుందాం అనుకుంటున్నాను. దీనిలో ప్లాస్టిక్ కూడా వస్తుంది, కానీ ప్లాస్టిక్ మాత్రం అసలు తీసుకోవద్దు, గ్లాస్దే తీసుకోండి. ఎందుకంటే ప్లాస్టిక్ అసలు వాడొద్దు అని చెప్తున్నా కదా. అండ్ నెక్స్ట్, మనం హెడ్ బాత్ చేసిన తర్వాత నార్మల్ కాటన్ టవల్స్తో అయితే మనం ఎంత ఇచ్చేసినా ఏం చేసినా దాంట్లో హెయిర్ లాస్ అవ్వటం, లేకపోతే దాంట్లో బ్యాక్టీరియా ఉండి మన హెయిర్ అంతా పాడైపోవడం అట్లా అయింది. సో ఇది వచ్చేసి మైక్రో ఫైబర్ టవల్ అనమాట. దీంట్లో హెయిర్ అనేది చాలా మంచిగా డ్రై అయిపోద్ది, అంతసేపు కూడా పడదు. మనం కాటన్ టవల్స్ అంటే వెంటనే తడైపోతాయి, ఇది అట్లా కాదు, ఎంత వాటర్ అయినా చక్కగా పీల్ చేసుకుంటుంది, చాలా బాగుంది. ఇది బాగా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే పనికిరాదు అనమాట, కొంచెం ఇక్కడ వరకు ఈ హెయిర్కి అయితే కొంచెం పర్లేదు, ఎందుకంటే కొంచెం ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఇది బాగుంది. అండ్ నెక్స్ట్ మెయిన్గా ఏంటంటే సాటిన్ పిల్లో కవర్స్ అని చెప్పాను కదా, సో అవి ఇవి కూడా తక్కువ ప్రైస్కే తీసుకున్నాను నేను ఆన్లైన్లోనే. నాకు బ్లాక్ అంటే ఇష్టం కాబట్టి ఆబ్వియస్లీ బ్లాకే ప్రిఫర్ చేస్తాను. సో సాటిన్ పిల్లో కవర్స్, ఇది చాలా మంచిది హెయిర్కి. మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు అవి పెట్టుకున్నప్పుడు పీల్చుకోదన్నమాట అంత తొందరగా. మన కాటన్ అయితే తొందరగా పీల్ చేసుకుంటాయి, అండ్ వాటికి మరక కూడా తొందరగా పోదు. అండ్ ఆ కాటన్ వాటి వల్ల తొందరగా బ్యాక్టీరియా ఇదైపోయి మన ఫేస్కి కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో వీటి వల్ల అయితే అలాంటిది ఏమి ఉండదు. సో నెక్స్ట్ ఇది ఆయిల్ చేసుకున్నప్పుడు అనమాట, హెయిర్ బోనట్ అయితే తీసుకున్నాను. ఇది జస్ట్ ఆయిలింగ్ చేసుకున్నాక ఇలా పెట్టేసుకొని పట్టును పడుతుంది సాటిన్ పిల్లో కవర్ మీద. ఇది కూడా చాలా బాగుంది. నేను దాంట్లో అదే నిహారిక అది వీడియో చూసినప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ నచ్చినాయి అవి తీసుకుంటా అని చెప్పాను కదా, సో అవి ఇవే. నెక్స్ట్ వచ్చేసి ఇవి స్క్రంచెస్ అనమాట, సాటిన్వే ఇవి కూడా. సో కాటన్ రబ్బర్ బ్యాండ్స్ అవి వాడటం వల్ల హెయిర్ గ్రోత్కి చాలా డ్యామేజ్ అనేది ఉంటుంది అనమాట. సో మెయిన్ డ్యామేజ్ రీజన్ ఏంటంటే ఆ రబ్బర్ బ్యాండ్సే. సో ఇవైతే మనం హెయిర్ పెట్టుకున్నా సరే వీటితో పాటు జుట్టు కూడా రాదు, జస్ట్ నార్మల్ సింపుల్గా ఇట్లా వచ్చేస్తుంది. అండ్ వాటితో పాటు నేను ఇది కూడా తీసుకున్నాను, ఇవి స్పైరల్ బ్యాండ్స్ అనమాట. ఇప్పుడు హెయిర్కి అయితే నేను అదే పెట్టుకున్నాను అంతకి. ఇది కూడా సేమ్ స్క్రంచెస్ లాగే యూజ్ అవుతాయి. ఈ పోనీటైల్స్ అవి పెట్టుకున్నప్పుడు మనం బ్యాండ్స్ అయితే ఇట్లా లాగితేనే వాటితో పాటు జుట్టు వచ్చేస్తుంది, ఇది అస్సలు రాదు, నార్మల్గానే వస్తాయి. సో ఇవైతే చాలా బాగున్నాయి, ఎందుకంటే నేను ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, ఈ స్క్రంచెస్ కూడా యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ మనం ఆయిలింగ్ చేసుకున్నప్పుడు మసాజ్ చేసుకోవడానికి ఇది చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. అండ్ ఇలా ఇలా అనుకుంటున్నప్పుడు చక్కగా నిద్ర వచ్చేస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుద్ది. అండ్ చూడటం కూడా ఎంత క్యూట్ ఉందో చూడండి, చాలా బాగుంది. ఇలా అంటే చమ్మగా ఉంది. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ సీడ్ సైక్లింగ్ అని చెప్పాను కదా, వాటికి కూడా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నాను. బయటకు తెచ్చుకుందాం అనుకున్నాను కానీ బట్ ఎందుకో నాకు ఆన్లైన్లో చూడంగానే చాలా క్యూట్ అనిపించింది, ఇంకా తీసుకోవాలనిపించింది. సీడ్ సైక్లింగ్ అన్నమాట, సెసమ్ సీడ్స్ అన్నీ 100 grams, ఫ్లాక్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్. ఇవి ఏంటంటే మనకి 1 to 15 days ఏమో దిస్ టు 15 to 28 days ఏమో ఈ రెండు అని చెప్పాను కదా. సో ఇవైతే సరిపోతాయి మనకి 15 daysకి అట్లానా. సో అందుకని
ఈజీగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది కూడా మీషోలో తీసుకున్నాను. చూడకైతే డబ్బాలు క్యూట్గా ఉంది. తర్వాత అయిపోయిన తర్వాత ఏమైనా వేసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సో మెయిన్ రీజన్ అది నేను తీసుకోవడానికి. అండ్ వీటితో పాటు ఏంటంటే వాటర్ తాగితే మనకి చాలా ఇంపార్టెంట్. సో నార్మల్ బాటిల్ అయితే నేను అసలు తాగేది, ఎందుకంటే నాకు వాటర్ అని కూడా గుర్తురావు గ్లాసెస్లో వాటిల్లో తాగేది. సో ఇలాంటి క్యూట్ వాటర్ బాటిల్స్ తీసుకున్నప్పుడు చక్కగా తాగాలనిపిస్తుంది నాకైతే. సో అందుకని మెయిన్గా నేను అందుకని కొనుక్కుంటాను. ఇది అరౌండ్ 1000 అనమాట. నేను వాటర్ బాటిల్స్కి బాగా ఖర్చు పెడతాను. నాకు వాటర్ బాటిల్స్ అంటే ప్రాణం. నేను చాలా ఇష్టం వాటర్ బాటిల్స్ అంటే. చూడండి ఎంత క్యూట్ ఉంది. ఇది ర్యాబిట్ వాటర్ బాటిల్ బాగుంది కదా. చక్కగా ఆఫీస్కి పెట్టుకెళ్తాను. మా ఫ్రెండ్స్ అందరూ ఏడ్చిచ్చేస్తారన్నమాట, ఏంటే బాబు నీ వాటర్ బాటిల్స్ నువ్వు అని. నేను నాకు ఇలాంటి వాటిలోనే తాగాలనిపిస్తుంది. సో చూసారు కదా మన ఈరోజు హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అయితే నేను ఏమేమి తీసుకున్నానో అవన్నీ చూపించేశాను. సో నెక్స్ట్ వీడియోలో ఏం ఫుడ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అండ్ ఆయిలింగ్ ఎట్లా చేసుకోవాలి, షాంపూయింగ్ ఎట్లా చేసుకోవాలి, అండ్ ఈ సీడ్ సైక్లింగ్ ఇవి కూడా ఎట్లా వాడాలి అనేది అవి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపించేస్తాను. సో అంటిల్ దెన్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.